హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు బాగున్నారా? సో ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే, నేను టైలరింగ్ స్టార్ట్ చేశాక చాలా రోజులకైతే బోర్డు పెట్టానండి. ఇంకా ఇప్పుడు ఏంటంటే కొన్ని అంటే ఇది అందరికీ చెప్పట్లేదండి, కొంతమందిని ఉద్దేశంగా చెప్తున్నా. సో వాళ్ళకి డైరెక్ట్గా చెప్పలేక వీడియో చేయాల్సి వస్తుందన్నమాట. ప్లీజ్ ఈ వీడియో మాత్రం నాకు ఛానల్ ఉందని చెప్పేసి తెలుసుకొని నా వీడియో అయితే చూసేయండి. ఏంటి మమ్మీ ఎవడీడు? విషయం ఏంటంటే, పాత గుడ్లు వేస్తున్నారండి. మీరు అనుకోవచ్చు, కొత్త గుడ్డలు కుట్టేవాళ్ళు పాత గుడ్లు కొట్టకూడదా ఏందని చెప్పేసి అనుకోవచ్చు. కొట్టవచ్చు, కాదనట్లా. కానీ ఎలా తెస్తున్నారంటే, పాత గుడ్లు మరి ఎక్కడ పడితే అక్కడ చిరిగినాయి, మళ్ళీ బట్టలు వేసుకొని ఉతకకుండా తీసుకొస్తున్నారండి మిషన్ కాడికి. నేనైతే వాళ్ళకి డైరెక్ట్గా చెప్పలేక వీడియో చేస్తున్నాను. నా బాధను అర్థం చేసుకోండి ప్లీజ్. ఒక్కొక్కసారి అయితే నాకే అనిపిస్తుంది అనమాట, ఎందుకు వేసుకుంటున్నారు ఈ గుడ్లు పడేయచ్చుగా అనిపిస్తుంది నాకే. కుట్టలేక అంత చిరాగ్గా ఉన్నాయి తీసుకొస్తున్నారబ్బా. ఇలా తేవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు చెప్పండి మీరు? మీరేమనుకుంటున్నారని నాకు ఒకసారి కామెంట్ చేయండి. విషయం అయితే అందరూ చెప్పే కానీ అసలు బోర్డు టాపిక్ తీసుకొచ్చాక అదేందో చెప్పలేదు అనుకుంటున్నారు కదా. బోర్డు ఎందుకంటే పాత గుడ్డలు కుట్టరాదు అని బోర్డు అయితే పెడదాం అనుకుంటున్నానండి. అంటే అంత అర్థం చేసుకోండి మీరు కూడా, అంత చిరాగ్గా ఉన్న బట్టలు. ఇంకా మీరు ఏదైనా ఊహించుకోండి. నేను ఎంత ఇదిగా చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి ఎలా ఉంటున్నాయి అనేది. వాళ్ళకి డైరెక్ట్గా చెప్పలేక బోర్డు ఒకటి పెడితే బాగుంటుంది అనిపిస్తుంది. సో ఇంకా బోర్డు కూడా ఎందుకు, ఆల్రెడీ ఒక బోర్డు పెట్టాక ఇంకో బోర్డు కూడా ఎందుకులే, మనకు ఎక్కువ ప్లేస్ కూడా లేదని చెప్పేసి వీడియో చేస్తున్నాను. మ్యాక్సిమం నా వీడియో పాత గుడ్లు తెచ్చేవాళ్ళు అయితే చూస్తారండి, చూసి ప్లీజ్ పాత గుడ్డలు తేమాకండి. తెచ్చినా కూడా కొంచెం నీట్గా మంచిగా ఉన్నాయి తేండి, కుట్టిస్తాను, ఇబ్బంది ఏం లేదు. ఈరోజు ఏదో నేను కుట్టేస్తున్నానని చెప్పేసి పాత గుడ్ల గురించి కుట్టనని చెప్పేసి వీడియో అయితే పెట్టట్లేదు. కొడతాను, నీట్గా ఉన్నాయి తీసుకురండి, కొడతాను. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ చేయని అట్టలు అసలు అట్టలు మామూలు కాదు అసలు. మనం ఎగ్జామ్ రాసేటప్పుడు అట్లు ఉంటాయి చూసారు, అలాంటి అట్లు కూడా ఉంటున్నాయి అనమాట. ప్లీజ్ అండి అలాంటి అట్టలు తేమాకండి, నన్ను ఇబ్బంది పెట్టమాకండి. ఓకే బాయ్.